దగ్గర మాట్లాడుతున్నా చెప్పరి గౌరవనీయులు ప్రజానాయకుడు ప్రజాపాలకుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి మన మంత్రి వర్యులు మన నల్లగొండ పోర్బిడ్డ ఏమని చెప్పరా గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి జరాగ్రి ఏం పలక సార్ మన పెళ్లి కొడుకు వారు చెప్పరా శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏమో వాళ్ళ తల్లిదండ్రులు గొప్ప పేరు పెట్టిరా కిరణం అంటే కిరణం వెళ్తారే అవునా కాదా గౌరవనీయులు రాజగోపాల్ రెడ్డి గారు అంటేనే రాజాసనం అవునా గౌరవనీయులు నా సహచర ఎమ్మెల్యేలందరికీ జిల్లా పార్టీ అధ్యక్షులకు గ్రామాల నుంచి కథలు వచ్చిన నా కాంగ్రెస్ అన్నదమ్ములకు యుద్ధ వీరుడు కమ్యూనిస్టులకు అక్క చెల్లెలకు అన్నదమ్ములకు అందరు కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను ఏందే అయితే ఒక మాట నల్లగొండకు చరిత్ర ఉంది 1952లో ఎన్నికలు జరిగినాడు మన రావినారాయణ రెడ్డి గారికి జవహర్లాల్ నెహ్రూ కంటే ఓట్లకు వచ్చినాయి ఓట్లకు వస్తే ఆనాడు మొట్టమొదటి పార్లమెంటుకు జవహర్లాల్ నెహ్రూ గారు రావినారాయణ రెడ్డితో పార్లమెంటు భవనాన్ని ఆవిష్కరించిన సంగతి మీకు చెప్తా ఉన్నాను అంత గొప్ప చరిత్ర కలిగిన నల్లగొండ జిల్లా అందుకోసమని ఇవాళ బీజేపీలు వస్తున్నారు బీజేపీలు ఏమొస్తున్నారు నా బియ్యం నీకు నీ బియ్యం నాకు నీ బియ్యం నాకు నా బియ్యం నాకు గట్లయితే ఓట్లు పడతావా ఇవాళ బీఆర్ఎస్ ఉండు పాప గోవింద మంగళం బిడ్డ ఒక దిక్కు కొడుకు ఒక దిక్కు సెంచలు పట్టిండు చెదరైపోయాను చిల్లర బర్రైంది ఇక ఆడుందా మందుల సమయం వాళ్ళకి వెళ్ళకు ఉంటుంది ఇంకా నికోరస్తారు ఉద్యమం కూడా వెళ్ళకు ఉంటుందా బీఆర్ఎస్ అయినా బోఆర్ఎస్ లేదు బీజేపీ అయినా బియ్యం లేవు అటుకు లేవు ఏది లేదు రస్తా సరాసరిగా ఉంది కాంగ్రెస్ పార్టీకి ఈ రస్తాలో అడ్డ ఎవరు రాలేదు మన కోడ్ర వేస్తే ఆ కోడ్ర సక్కెళ్ళిపోయింది అందుకోసం మిత్రులారా మన శ్యామల కిరణ్ కుమార్ గారిని ఎంత మేడుతుంది చెప్పరు ఎంత మేడుతుంది పొల్లు నద్రాజు అని అమ్మ కానీ పొల్లు నద్రాజు వేల లక్షలది మెజార్టీ ఇచ్చి అన్నదమ్ములారా నేను 23 రోజుల ఎమ్మెల్యే అయినా మన ముఖ్యమంత్రి గారు ఎడబడతాని నా పేరు చెప్తాడు ఆయన కట్టుకోలే కూడా దాన పెడదు నేను ఇంకో ముఖ్యమంత్రి గారు నేను మనం చేస్తున్నా నా తుంగతుర్తి నియోజకవర్గాన్ని వెనకబడేసిరు మీరు దండ పెడితే చాలా ముందు పడేయాలని మనం చేస్తా ఎందుకంటే దొంగతోర పడతానిండా అందుకోసమని మా ఆగమైంది భువనగిరి కిల్లా సాక్షి చెప్తా ఉన్నా ఢిల్లీ కోటలో మే 13 తారీఖు నాడు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి 14వ వరుస సంఖ్యలో భువనగిరి ఉన్నది 13 దాటితే 14 అవునా 13 దాటితే 14 ఆ 14 సీట్ల మన కిరణ్ కుమార్ రెడ్డి గారు కూర్చోబడతా ఉన్నాడు అది సోదరుడు ఎవరు అన్నదమ్ములు వెంకరెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు వారికి తోడుగా మన రాజ్యాధినేత తెలంగాణ రాజ్యాధినేత మన రేవంత్ రెడ్డి గారు ఇలా ఎవరు అంటారు చెప్తాను కూలిపోయింది ఎవడా కూలిపోయేది తొక్కుడు దొరికితే కష్టం వెళ్తుంది కూలిపోతా అదే ఎవడో ముట్టమని దమ్ముంటే అందుకోసమని మిత్రులారా కిరణ్ కుమార్ రెడ్డి గారిని నిండుగా నిటారుగా నిలబడ్డ కాంగ్రెస్ పార్టీ అందుకోసమనే బ్రహ్మాండ మెజార్టీతోని నేను ఏం చేసినా తుంగతుర్తిలో 51 మెజార్టీ ఇచ్చారు కిరణ్ కుమార్ రెడ్డి కోసం ఇద్దరు కలిసి పనిచేస్తాం 75 నుంచి 1,00,000 మెజార్టీ ఇవ్వాలి లేబరే చదివారా అవునా కదా అందుకోసమని నాకు ఈ అవకాశం ఇచ్చిన భువనగిరి శాసనసభ్యులు అన్న అనిల్ కుమార్ రెడ్డి గారికి నాకు అవకాశం ఇచ్చిన మా ముఖ్యమంత్రి గారికి మా ఇన్ఛార్జ్ రాజగోపాల్ రెడ్డి గారికి మన మంత్రివర్యులు వెంకరెడ్డి గారికి అందరు కూడా మీకు